కాశ్మీర్లో ఒక చిన్న ప్యారడైజ్ ఉంది. అదే బెస్సెరెన్ వ్యాలీ. అందరూ ముద్దుగా మినీ స్విట్జర్లాండ్ అంటారు. అందరూ చూడాలనుకునే ఒక స్వర్గం. కానీ ఏప్రిల్ 22 రోజు ఆ స్వర్గం ఒక నరకంగా మారింది. అక్కడ జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఇండియా మొత్తాన్ని కంపించింది. కొత్తగా పెళ్ళైన జంటలు, సరదాగా వచ్చిన యాత్రికులు, వాళ్ళ కుటుంబాలు, చిన్నారి పిల్లలు అందరినీ ఒక నిమిషంలో టార్గెట్ చేశారు. ఈ 5 రీజన్స్ వల్ల అక్కడి నుంచి టూరిస్ట్ తప్పించుకోలేకపోయారు. ఫస్ట్ రీజన్ వచ్చి లొకేషన్. టెర్రరిస్ట్ డైరెక్ట్గా టూరిస్ట్ వెహికల్స్ పార్క్ చేసిన లొకేషన్ని, ఇంకా బస్రెండ్ వ్యాలీ ఎంట్రన్స్ని టార్గెట్ చేశారు. ముందు 3 రోజులు వర్షం పడడం, కానీ ఆ రోజు వెదర్ బాగుండడం వల్ల చాలామంది టూరిస్ట్ అక్కడికి వచ్చారు. అందులో కొంతమంది అమాయక ప్రజలు వాళ్ళకి టార్గెట్ అయిపోయారు. సెకండ్ రీజన్ సడన్ ఫైరింగ్. ఇలాంటి హిల్ స్టేషన్స్లో ఎకో వల్ల బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం చాలా కష్టం. ఒక చిన్న సెకండ్లో అందరూ కన్ఫ్యూజ్, ఎవరికెక్కడికి పరిగెత్తాలని తెలియని పరిస్థితి. థర్డ్ రీజన్ లిమిటెడ్ ఎగ్జిట్ రూట్స్. పహల్గాం చుట్టూ హిల్స్ అండ్ ఫారెస్ట్తో సరౌండ్ అయ్యింది, సో తప్పించుకునే రూట్స్ చాలా తక్కువ. టెర్రరిస్ట్ ఆల్రెడీ ఎంట్రన్స్ని బ్లాక్ చేసి అందరినీ ట్రాప్ చేశారు. ఫోర్త్ రీజన్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్. మొబైల్ సిగ్నల్స్ ఆ ఏరియాలో చాలా వీక్గా ఉన్నాయి. హెల్ప్ కోసం ఎవరికైనా కాల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రతి నిమిషం డిలే చాలా జీవితాలు తీసుకెళ్ళింది. ఫిఫ్త్ రీజన్ ల్యాక్ ఆఫ్ ఇమీడియట్ పోలీస్ అండ్ సెక్యూరిటీ. శ్రీనగర్లో మామూలుగానే చాలామంది పోలీస్ అండ్ సెక్యూరిటీ ఉంటారు, కానీ ఈ పర్టికులర్ స్పాట్లో ఎవరూ లేరు. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆర్మీ ఇంకా సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ వచ్చారు, కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. చాలామంది చనిపోయారు. ఇది టెర్రరిస్ట్ మీద జరిగిన అటాక్ కాదు, ఇది మానవత్వం మీద జరిగిన ఒక కోత.